హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనం ఈరోజు ఒక చిన్న క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. అది ఎన్వైర్న్మెంట్ క్లాస్. సో మనకు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ని ఎట్లా ఫెచ్ చేయాలి అనే ఉద్దేశం లోపల మనం దీన్ని వాడచ్చు. ఈ ఎన్వైర్న్మెంట్ అనే క్లాస్ని వాడుకోవచ్చు. సో లైక్ అసలు మనకి ఏమేమి యూస్ అవుతాయి అంటే, మనకు ప్రొఫైల్స్ ఉంటాయి కదా. సో యాక్టివ్ ప్రొఫైల్స్ని ఎట్లా ఫెచ్ చేయాలి అనే ఉద్దేశం లోపల కానీ, యాక్టివ్ ప్రొఫైల్స్ని ఫెచ్ చేయడం కానీ, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ని ఫెచ్ చేయడంలో కానీ ఇది మనకు చాలా యూస్ అవుతుంది, ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్. ఓకేనా? సో ఒక్కసారి మనము ఇంప్లిమెంట్ చేద్దాం, దెన్ విల్ సీ. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ లోపల ఉన్న. సో నేను ఏమంటా అంటే సింపుల్గా ఆటో వైట్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి మనకు ఒకటి ఆల్రెడీ క్లాస్ ఉంది, ఎన్వైర్న్మెంట్. ఓకే, ఎన్వైర్న్మెంట్, లెట్స్ లైక్ ఎన్వైర్న్మెంట్ అందాం. ఓకే, ఇఫ్ యూ గో ఇన్సైడ్ దిస్ క్లాస్ ఆర్ దిస్ సర్వీస్, మనకు చూడొచ్చు ఇక్కడ గెట్ యాక్టివ్ ప్రొఫైల్స్ తెచ్చుకోవచ్చు, మ్యాచ్ ప్రొఫైల్స్, ఇట్లా. ఇంకా ఇది ఇంకోటి ప్రాపర్టీ రిజాల్వర్ని చేస్తుంది కాబట్టి దీంట్లో ప్రాపర్టీస్ రిలేటెడ్ మనము తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో నేను ఏం చేస్తా అంటే, ఇది లోడ్ అవుతూనే నాకు ఒకటి బిల్డ్ అయ్యేలాగా, అంటే నేను ఇక్కడ పోస్ట్ కన్స్ట్రక్ట్ని వాడుకుంటా. సో దట్ ఇది ఒకటి బీన్గా బిల్డ్ అవుతుంది కదా, ఇమ్మీడియట్గా స్ప్రింగ్ కాంటెక్స్ట్లో లోడ్ అవుతూనే ఇది ఇమ్మీడియట్గా కాల్ అవుతుంది. ఓకేనా? సో పబ్లిక్ వాయిడ్ గెట్ లెట్స్ సే డీటెయిల్స్ అందాం. ఓకేనా? సో మన సింప్లిసిటీ కోసం మనం లాగ్స్ని వాడదాం. సో లాగ్ కోసం నేను ఏం చేసిన SLF4Jని వాడుతున్నా, SLF4J అంటున్నా. ఇది ఏడికెళ్ళి వస్తుంది, నాకు లాంబాక్ నుండి వస్తుంది. ఈ లాంబాక్ అనేది ఏంటిది, ఒక లైబ్రరీ. దీన్ని మనం సింపుల్గా pom.xml లోపల కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఇక్కడ .SLF4J అనే కదా, లేకుంటే నువ్వు ఈ క్లాస్ నేమ్తో నువ్వు లాగర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నాకేంటంటే ఇది కొద్దిగా కంఫర్ట్ అనిపిస్తుంది అంతే. log.info ఇక్కడ మనము పెట్టుకుందాం. లైక్ ఓకే, ఇది మనం లాగ్ చేయడానికన్నా ముందు ఫస్ట్ మనం కొన్ని డీటెయిల్స్ తెచ్చుకుందాం. ఓకే, లైక్ నాకు ఆల్రెడీ ఎన్వైర్న్మెంట్ ఉంది కదా. సో ఇక్కడ నేను సింపుల్గా environment.get యాక్టివ్ ప్రొఫైల్స్ అవి మనం చూద్దాం. గెట్ ప్రాపర్టీ అంట. ఓకేనా? సో నాకు ప్రాపర్టీ ఏదైనా నాకు ప్రాపర్టీ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఉంటే సో నేను ఇది హోమ్ అంటున్నా కదా, ఇది ప్రాపర్టీ అనుకుంటా. ఓకేనా? దీన్ని నేను ఒక స్ట్రింగ్లో కూడా పెట్టుకోవచ్చు, స్ట్రింగ్ హోమ్ ప్రాపర్టీ అని. దీన్ని నేను డైరెక్ట్గా డిస్ప్లే చేయొచ్చు లాగ్లో. ఓకేనా? లేకుంటే నాకు ఇది స్ట్రింగ్ ఓన్లీ డిస్ప్లే పర్పసే కాబట్టి నాకు ఎందుకు అనుకుంటే నేను ఏం చేస్తా, దీన్ని రిమూవ్ చేసేసి దీన్ని నేను లాగ్ లోపల వాడేసుకుంటా డైరెక్ట్గా. ఏంటిది, హోమ్ ప్రొఫైల్ ఈజ్ అని చెప్పి ఇచ్చేసుకొని లాగ్ లోపల వాడేసుకుంటా, సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనకేం కావాలి, ఇది డిస్ప్లే అవ్వాలి. హోమ్ ప్రొఫైల్ కాదు, హోమ్ ప్రాపర్టీ అన్నట్టు ఇది బేసిక్గా. ఓకేనా? సో ఇక్కడెక్కడ చూస్తే మనకి ఎక్కడో ఒకటి ఉంటుంది, చూస్తే ఇగో ప్రాపర్టీస్, ఇది డిస్ప్లే అయింది కదా. సో ఇట్లా మనం ఎన్వైర్న్మెంట్ ప్రాపర్టీస్ని తెచ్చుకోవచ్చు. అట్లనే మనం ఇంకా ఏం చేద్దామంటే environment.get యాక్టివ్ ప్రొఫైల్స్ అని పెట్టుకుంటున్నా కదా. సో లిస్ట్ ఆఫ్ యాక్టివ్ ప్రొఫైల్స్ అనేవి మనకు వచ్చేస్తాయి ఇక్కడ. ఓకేనా? యాక్టివ్ ప్రొఫైల్స్ అంటాం. సో ఒక ఫర్ లూప్ వేద్దాం ఇక్కడ జస్ట్ డిస్ప్లే పర్పస్లో. సో స్ట్రింగ్ యాక్టివ్ ప్రొఫైల్ ఇన్ యాక్టివ్ ప్రొఫైల్స్ అనుకుందాం. ఓకేనా? log.info ప్రొఫైల్ ఈజ్ అని చెప్పి పెట్టేసుకుందాం, అది యాక్టివ్ ప్రొఫైల్ అంట. ఓకేనా? ఇక్కడ హోమ్ ప్రాపర్టీ ఈజ్, ఓకే, ప్రొఫైల్ ఈజ్ ఇట్లా అంటున్నా కదా. ఇప్పుడు మనకు అన్ని ప్రొఫైల్స్ అనేవి డిస్ప్లే అయిపోవాలి. సో ఇట్లా మనము ఏంటంటే ఒక స్ప్రింగ్, ఓకే ఫస్ట్ చూపిద్దాం, దాని తర్వాత మనం క్లోజ్ ఆన్ చేద్దాం. స్టాంప్ కేర్ అప్లికేషన్,
ఇక చూస్తే ప్రొఫైల్ ఈజ్ యాక్టివ్ ప్రొఫైల్ క్యూఏ అష్యూ డిఫాల్ట్. ఇక్కడ మనకు ఆల్రెడీ చూపిస్తుంది లిస్ట్ ఆఫ్ యాక్టివ్ ప్రొఫైల్స్ క్యూఏ అష్యూ డిఫాల్ట్. ఓకేనా. సో ఇట్లా మనకు ఎన్వైర్న్మెంట్ క్లాస్ని వాడుకోవచ్చు. టు బీ హానెస్ట్ ఈ క్లాస్ని ఎక్కువ వాడడం, జస్ట్ లర్నింగ్ పర్పస్లో ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లోనే మనం డిస్కస్ చేసాం. ఓకేనా. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.